ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఇవాల్టి వీడియోలో కార్తీక పురాణం 16వ రోజు అధ్యాయంలోకి పారాయణలోకి వచ్చాము. వశిష్ఠ మహర్షి జనకుడితో ఈ విధంగా చెప్తున్నారు. ఈ కార్తీక మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైనా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. కార్తీక మాసంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలను అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుండి కార్తీక బహుళ అమావాస్య వరకు అంటే 30 రోజులు కూడా దీపాన్ని ఆలయం ద్వారం దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పెట్టిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యుణ్ణి ఆరాధించేవారు సంతానాన్ని పొందుతారు. దక్షిణ తాంబూలాలతో సహా కొబ్బరికాయను దానం చేసేవారు మంచి బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధిని పొందుతారు. అయితే దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలని సూర్యుని వలన చీకట్లు తొలగినట్లుగా తొలగిపోతాయి అని చెప్తున్నారు. అయితే ఈ దీపస్తంభాన్ని ఎలా పెట్టాలి అని వశిష్ఠ మహర్షి జనకుడితో చెప్తున్నారు. దీపస్తంభాన్ని సమర్పించడం ఎట్లా అంటే సాలి ధాన్యము, వ్రీహి ధాన్యము, నువ్వులు ఉంచి దీపాన్ని పెట్టాలి. స్తంభం దీపం అంటే ఏమిటి అని అడిగారు. శిలతో కానీ కర్రతో కానీ స్తంభాన్ని చేయించి దేవాలయం ఎదురుకుండా అది పాతిపెట్టి దాని మీద దీపం పెట్టేవాళ్లు హరిప్రియుడు అవుతారు అని చెప్తున్నారు. ఈ దీపస్తంభం దేవాలయం దగ్గర పెట్టినా మంచిదే, గుమ్మం దగ్గర వాకిళ్ల దగ్గర పెట్టినా మంచిదే. వతంగ మహాముని ఆశ్రమం అనేక వృక్షాలతోటి కూడి ఉంది. అక్కడ ఒక విష్ణు ఆలయం ఉండేది. ఆ ఆలయం చుట్టూ ఒక పెద్ద తోట ఉండేది. ఈ కార్తీక వ్రతం చేసుకోవాలి అని మునీశ్వరులు వచ్చి విష్ణువుని షోడశోపచారాలతో పూజించారు. అత్యంత భక్తి ప్రియులై హరిద్వారల యందు దీపమాలలను సమర్పించి వ్రతాలు చేశారు. ఆ మునులలో ఒక ఆయన ఏం చెప్పారు అంటే, ఓ స్నేహితులారా, అందరూ వినండి. మనం ఈ కార్తీక మాసంలో దీపస్తంభాన్ని ఏర్పరిచి శాశ్వత గోలోక నివాసినిగా ఉండవచ్చు. కాబట్టి మనం కూడా ఈ ఆలయంలో దీపం పెడదాము అని ఒక అతను చెప్పారు. ఇవాళ కార్తీక పౌర్ణమి కదా, సాయంకాలం దీపస్తంభం పెడితే హరికి అత్యంత ప్రీతిపాత్రం. పైగా పాపాలు అన్ని నశిస్తాయి. అందరూ కూడా దీనికి ఒప్పుకుని దానికి ప్రయత్నం చేయసాగారు. కొంతమంది చెక్క మొద్దును తీసుకురావడం కోసం అడవి చుట్టూ వెళ్లి ఒక అడవిలో ఒక దుంగనైతే చూశారు. ఆ దుంగకు కొమ్మలు ఆకులు లేని ఒక చెక్క మొద్దునైతే తీసుకువచ్చారు. దేవాలయం ఎదురుకుండా పెట్టి ఒక పెద్ద ప్రమిద పెట్టి దానిలో సాలి, వ్రీహి ధాన్యం, నువ్వులు పోసి నూనె కూడా పోసి దీపం వెలిగించారు. అలా దీపం పెట్టిన తర్వాత చాలా ఆనందంతో యువతలకు మండపం దగ్గరకు వచ్చి కూర్చుని హరికథలు కాలక్షేపాలు చేసుకుంటూ ఉన్నారు. చెప్పుకుంటూ ఉంటుంటే ఏమైంది అంటే ఆ దీపం అంతా వెలిగి ఆ వాతావరణం అంతా వెచ్చబడి క్రమంగా అందరూ చూస్తుండగానే ఆ పెద్ద దుంగ, ఆ పెద్ద మొద్దు ఢామ్ అని పగిలిపోయింది. అలా పగిలిన తర్వాత అందులోంచి ఒక దివ్య రూపాన్ని ధరించిన ఒక వ్యక్తి బయటకు వచ్చారు. వీళ్ళందరూ కూడా అంటే ఈ మునులందరూ కూడా ఏమిటో గట్టిగా శబ్దం వచ్చింది అని వెళ్లి చూశారు. అప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఆ మనిషి రూపాన్ని చూసిన వాడిని, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా ముద్దులా మారావు అని అడుగుతున్నారు. ఆ వ్యక్తి దండ ప్రణామాలు చేస్తూ ఏమన్నాడంటే, ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుణ్ణి, రాజ్యాన్ని పాలించేవాడిని, ధనము, గుర్రము, రథాలు, సమస్త సంపదలు కలిగి ఉండి కూడా దయాశూన్యుడినై దుష్ప్రవర్తనతోటి కలిగి ఉండేవాడిని. వేద శాస్త్రాలు చదవలేదు, హరిచరిత్ర వినలేదు, తీర్థయాత్రలకు కూడా పోలేదు, స్వల్పమైన దానం కూడా చెయ్యలేదు, దుర్బుద్ధితో ఏ పుణ్యకార్యాలు నేను చెయ్యలేదు. నిత్యం నేను ఉన్నతాసనం ముందు కూర్చుని వేదవేత్తలు, సదాచారమంతుల, పుణ్యపురుషులు, దయావంతులు, బ్రాహ్మణులు నా యందు నీచాసనంలో కూర్చుని వారికి అభిముఖంగా పాదాలు పెట్టి ఉండేవాడిని. అంటే బ్రాహ్మణులు ఎదురుకుండా పాదాలు కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అలా ఉండేవాడిని అని చెప్తున్నారు. వారికి ఎన్నడూ కూడా ఎదుర్కొని నమస్కారాలు చేయలేదు. మనం ఎవరైనా బ్రాహ్మణుని కనిపిస్తే నమస్కారం అని చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి కూడా ఒక మనకు పుణ్యకార్యం కిందే లెక్కకు వస్తుంది. ఇలా నమస్కారము, ఇలా వారి కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా సర్వకాలాలలోనూ ఏనాడు కూడా దానం ఇవ్వలేదు. ఇస్తాను అనేవాడిని కానీ ఏనాడు దానం చేయలేదు. పైగా వారి దగ్గర ధనం తీసుకుని మళ్ళీ ఇస్తాను, రేపిస్తాను, మాపిస్తాను అంటూ ఇలా
కాలం గడిపేసేవాడిని. ఇలా దుర్బుద్ధితో గడిపాను. ఆ తర్వాత చనిపోయి నరకంలో అనేక నరకయాతనలన్నీ పడ్డాను. ఆ తర్వాత భూమి మీదకు వచ్చి 52,000 సార్లు కుక్కగా జన్మించాను. ఆ తర్వాత అనంతరం 10,000 మార్లు కాకిగా జన్మించాను. ఆ తర్వాత 10,000 సార్లు తొండగా జన్మించాను. పిమ్మట 10,000 మార్లు పేడ పురుగుగా కూడా జన్మించాను. తర్వాత 1,000,000 సార్లు వృక్షంగా కూడా పుట్టాను అని చెప్తున్నారు. అనేక విధాలైన పాపాలు చేసిన నాకు ఇన్ని జన్మలు లభించాయి. చిట్ట చివరకు ఇవాళ దుర్లభమైన ముక్తి లభించింది. దీనికి కారణం ఏమిటో తెలియడం లేదు. కాబట్టి మీరు దయాత్ములై నా యందు దయ ఉంచి మీరు చెప్పండి. మీ దర్శనం వల్ల పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. ఎవరు ఏమిటి అని నాకు తెలిసింది అని చెప్పాడు. ఎవరు? ఈ మొద్దు నుంచి బయటపడిన మనిషి. అదంతా వినేసరికల్లా వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఎవరు? ఈ మునులందరూ కూడా. కార్తీక మాసం, అందులో ఒక ఆయన చెప్తున్నారు, కార్తీక మాసం ప్రత్యక్ష మోక్షం ఇస్తుంది. అంటే అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తుంది. రాతి కొయ్యకు కూడా మోక్షాన్ని ఇచ్చింది. ఈ వచ్చే పౌర్ణమి చాలా మంచిది, చాలా విశేషం. ద్వాదశి నాడు దీపం పెడితేనే ఇంత అద్భుత ఫలం ఉంటేనే పౌర్ణమి నాడు పెడితే ఇంకెంత అద్భుతమైన ఫలం ఉంటుందో అని ఇలా వారిలో వారే ఈ మునులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు మునులు ఒక చెప్తున్నారు, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైన కార్తీక మాసం. ఈ మాసంలో ఏ పుణ్య ఫలప్రదమైన పని అయినా అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. సన్మార్గులకు దేవతార్చన చేసేవారికి కలిగే పుణ్యం అంతా ఇంత అని చెప్పలేము. అంతేకాదు, ఎంతటి పాపాత్ములైనా సరే ఏ చిన్న పుణ్యకార్యం చేసినా పునీతులై తరిస్తారు. పశుపక్షాదులకే కాకుండా మునులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చాటి చెబుతోంది అని చెప్తున్నారు. వాళ్లల్లోని ఒక యోగీశ్వరుడు తన యోగ దృష్టితో చూసి ఆలయంలోని దీపాన్ని మోసిన కారణంగా ఇంతకు ముందు నువ్వు చేసిన పాపాలన్నీ పటాపంచలు అయిపోవడం వల్లనే నీకు మళ్లీ మానవ జన్మ లభించింది అని చెప్తున్నారు. ఏనాటి పుణ్యం వల్లనో లభించిన మానవ జన్మను వృధాగాను, కాలక్షేపంగాను, నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను, మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే సార్థక నామధేయుని అయినటువంటి ఈ ధనలోబిలాగా ఏదో ఒక జన్మ ఎత్తాల్సి వస్తుంది. అందుకని అపురూపమైన ఆనందప్రదాయమైన జన్మను పొందినవారు ఆ జన్మను సార్థకతం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించి ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తున్నాను. అంటే దీని అర్థం ఏమిటంటే, మనకు మానవ జన్మ దొరికినందుకు మనం ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే మనకు ఈ మానవ జన్మ దొరికింది. ఎందువల్లంటే పశుపక్షాదులకు బుద్ధి, వివేకం అనేవి ఉండవు. కేవలం మానవులకు మాత్రమే ఈ బుద్ధి, వివేకం ఇలాంటివి ఉంటాయి. మనం తెలిసి చేసినా తెలియక చేసినా తప్పులు కొన్ని చేస్తూ ఉంటాం. ఇలా చేసినప్పుడు భగవదారాధనలో మునిగితే మనం ఆ తప్పులన్నీ కూడా పటాపంచలు అవుతాయి. ఇప్పటికైనా మేల్కొని భగవదారాధనలోనే నిమగ్నమై ఉండండి. నిరంతరం నామజపం చేసుకోవడం, భగవత్ సన్నిధానానికి వెళ్ళడం, అంటే గుళ్ళకు, గోపురాలకు వెళ్ళడం, ఏమైనా పూజలు చేసుకోవడం, ఇలా ఏదో ఒకటి మీకు తోచింది ఏది ఉంటే అది మీరు ఏది చేయగలిగితే అది చేసుకుంటూ ఉండండి. ఈ మానవ జన్మ ఎంతో అద్భుతమైనది, ఎంతో దుర్లభమైన జన్మ. అందుకని ఈ శరీరం పడిపోయే లోపల ప్రతి ఒక్కరూ కూడా ఈ జన్మను సార్థకతం చేసుకోవాలి. దీంతో 16వ అధ్యాయం అయితే పూర్తయిందండి. నెక్స్ట్ వీడియోలో 17వ అధ్యాయం గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.